అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు రాబోతున్నాడు. ఆల్రెడీ మల్లన్న కొన్ని సభలలో మీటింగ్లలో అనౌన్స్ చేసిండు, నేను పార్టీ పెట్టబోతా ఉన్నా, కొత్త పొలిటికల్ పార్టీ. ఆ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఉండాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మంత్రులు ఉండాలి, ఈ రాష్ట్రంలో బీసీలు ఎమ్మెల్యేలు ఉండాలి, మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఇంకెన్నాళ్ళు ఓసీలు పరిపాలన చేస్తారని చెప్పి మల్లన్న బలంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఓవైపు తీన్మార్ మల్లన్న పొలిటికల్ పార్టీ వస్తుంటే, మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ రాబోతున్నది. సో తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీలు, ఒకటి కవితకు సంబంధించిన పార్టీ టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతో, తర్వాత మల్లన్నకు సంబంధించినటువంటి పార్టీ కూడా ఒకటి రాబోతుంది. ఇక పేరు కన్ఫామ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని పేర్లు అయితే వినబడతా ఉన్నాయి. టీఎన్పీ తెలంగాణ నిర్మాణ పార్టీనే మరి మల్లన్న ఏమైనా తెరపైకి తీసుకొస్తాడా, లేకపోతే బీసీయూఎఫ్ అనేటటువంటి ఒక పార్టీ వినబడుతున్నది మల్లన్నకు సంబంధించిన వ్యవహారంలో. ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీనే మల్లన్న మళ్ళీ తీసుకొని ఆ పార్టీకి ప్రెసిడెంట్ పదవితో ముందుకు పోయేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఈ నెల నాకు తెలిసి ఇంకో 2 days ఉందనుకుంటా మల్లన్నకు సంబంధించినటువంటి ప్రోగ్రాము. తాజ్ బంజారాలో తీన్మార్ మల్లన్న ఒక ప్రోగ్రాం నిర్వహించబోతున్నాడు. తాజ్ బంజారాలో కొంతమంది బీసీ లీడర్లను పిలిచి, కొంతమంది ప్రజలను పిలిచి వాళ్ళతో మీటింగ్ పెట్టి తాజ్ బంజారాలోనే తీన్మార్ మల్లన్న హోటల్లో పార్టీ పేరు అనౌన్స్ చేయబోతున్నాడు. తర్వాత తీన్మార్ మల్లన్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. వాస్తవానికి మల్లన్న V6 ఛానల్ నుండి వచ్చినటువంటి వ్యక్తి. తీన్మార్ వార్తలు చదువుతూ తర్వాత మల్లన్న క్యూ న్యూస్ అనేటటువంటి ఛానల్ పెట్టిండు. క్యూ న్యూస్ అనే ఛానల్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బలంగా ప్రశ్నించినటువంటి ఛానల్ అది. ఆ ఛానల్లో నేను కూడా గతంలో పనిచేసినటువంటి వ్యక్తిని. అయితే తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ తర్వాత శనార్థి తెలంగాణ అనేటటువంటి దినపత్రిక స్టార్ట్ చేసిండు. ఆ పత్రిక స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఎమ్మెల్సీ కంటే ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. పోటీ చేయడం, ఓడిపోవడం, పోటీ చేయడం, ఓడిపోవడం. పోయినసారి మాత్రం మల్లన్న పోటీ చేసి పల్లా రాజేశ్వర రెడ్డికి చుక్కలు చూపించిండు. తర్వాత తీన్మార్ మల్లన్న మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలలో ఆయన పోటీ చేసి గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. మల్లన్న గెలిచిన తర్వాత, ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిండు. కానీ కాంగ్రెస్ పైన మల్లన్న విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, రేవంత్ రెడ్డిని విమర్శించడం, కాంగ్రెస్ పార్టీ లీడర్ల వ్యవహారం మల్లన్నకు నచ్చకపోవడం, ఇవన్నీ జరిగినాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లు మల్లన్న ఇట్లా మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది లీడర్లు మల్లన్న పైన కుట్ర చేసి మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయించినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుండి హైదరాబాద్కు వచ్చినారో ఇమీడియట్లీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినటువంటి ఆ అంశాన్ని మనం చూసినాం. అయితే మల్లన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి ఆ పేపర్ ఏదైతుందో ఆయన ఆఫీస్లో భద్రంగా ఫ్రేమ్ కట్టి పెట్టించుకున్నాడు, నాకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గిఫ్ట్ అని చెప్పి. సో కాంగ్రెస్ గెలవడానికి ఒక రకమైనటువంటి కారణం కూడా తీన్మార్ మల్లన్నే. కాంగ్రెస్కి స్టెప్ తీసుకోవడం, కాంగ్రెస్ వస్తే బాగుంటుందని చెప్పి ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా మల్లన్న కొంత చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత మల్లన్న ఏ పార్టీ మనకు సెట్ కాదు, బీజేపీలోకి పోయినాం, బీజేపీ ఫెయిల్, కాంగ్రెస్లో పోయినాం, కాంగ్రెస్ ఫెయిల్, ఇవన్నీ ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో మనమే ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెడదాం, మనమే కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచనతోటి తీన్మార్ మల్లన్న బీసీయూఎఫ్ లేదా తెలంగాణ నిర్మాణ పార్టీ అనేటటువంటి పేరుతో, టీఎన్పీ పేరుతో తీన్మార్ మల్లన్న తెర ముందుకు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. గత కొద్ది రోజుల నుండి ఆయనే బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. ఆయనే శాసన మండలిలో కూడా తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ మంత్రులు తక్కువన్నారని చెప్పి, దాదాపు కొన్ని దశాబ్ద కాలం నుండి ఓసీలే పరిపాలన చేస్తున్నారని చెప్పి, మనం ఎప్పుడు పరిపాలన చేయాలి, మనం రాజకీయాలలో ఇంకెప్పుడు ఎదగాలనేటటువంటి అంశాన్ని మల్లన్న బలంగా తెరపైకి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. సో కాబట్టి మ్యాక్సిమం తీన్మార్ మల్లన్న కొత్త పొలిటికల్ పార్టీ ఈ నెలనే అనౌన్స్ చేయవచ్చు. కానీ ఇటు కొత్త పొలిటికల్ పార్టీ వచ్చేసరికి మరి ఈ పార్టీల పరిస్థితి ఎట్లుండవచ్చు, రేపటి రోజు 2028 ఎన్నికలలో ఈ కొత్త పొలిటికల్ పార్టీల వల్ల ఓట్లు చీలిపోయి మళ్ళీ కాంగ్రెసే అధికారంలోకి రాబోతుందా, లేకపోతే ఓట్లు చీలడం ద్వారా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందా, ఈ కొత్త పొలిటికల్ పార్టీలు ఏ మేరకు పనిచేయవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలను ఏ మేరకు వీళ్ళు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇప్పుడు ఎందుకంటే తీన్మార్ మల్లన్న కవిత హోరాహోరీగా ఫైట్ చేస్తున్నారు. కవిత బీసీల గురించి మాట్లాడుతున్నది, తీన్మార్ మల్లన్న కూడా బీసీల గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి మ్యాక్సిమం బీసీ నినాదం వర్కౌట్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. బీసీలను చైతన్యపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత మల్లన్న సభలలో, మీటింగ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లను పొట్టి ఆయన ఉతికి ఆరేస్తున్నాడు.
తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను కూడా పొట్టు ఉతికారేసినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మల్లన్న పైన దాడి చేయించడం కొంత కాంట్రవర్సీగా మారింది. అసలు ఇద్దరు పొలిటికల్ పార్టీ పెడతారేమో కలిసి అని అనుకున్నారు, కానీ కలిసి పొలిటికల్ పార్టీలు కాదు, ఇప్పుడు సపరేట్ అయిపోయారు. సో దాడి జరిగిన తర్వాత మల్లన్నకి ఇంకాస్త మైలేజ్ వచ్చింది. ఇద్దరు ఉన్నటువంటి గన్మెన్లు కాస్త ఇప్పుడు ముగ్గురు అయ్యారు. సో పబ్లిక్లో బలంగా వెళ్ళిపోయింది మల్లన్న, ఇంకా రక్తపాతం జరిగింది, ఆఫీస్ అంతా ఆగమాగం అయిపోయింది. సో కాబట్టి ఆ దాడితో మల్లన్న గ్రాఫ్ ఇంకా పెరిగింది. కవితకు సంబంధించినటువంటి మైలేజ్ గ్రాఫ్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే దాడులు చేపేయడం ఏంది, ఇది సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక అంశం వచ్చింది. తర్వాత మల్లన్న పైన దాడి చేస్తున్న నేపథ్యంలో గాల్లో కాల్పులు జరపడం తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. కాబట్టి ఇవన్నీ నేపథ్యంలో మల్లన్న పొలిటికల్ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా డిస్కస్ చేస్తున్నట్ట మల్లన్న పార్టీ పెడితే ఎట్లుండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి. ఆల్రెడీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా తీన్మార్ మల్లన్న పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడట. కవితక్క మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాకుండా జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఆమె పోటీ చేపించడానికి రెడీగా ఉన్నారు. అభ్యర్థులను కూడా ఆమె తయారు చేస్తూ ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో.